వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అండ్ దాంతోపాటు ఈ మధ్య కాలంలో కొంతమంది ఫేమస్ అవ్వాలని, ఇంకొంతమంది కొందరి మనోభావాలను దెబ్బతీయాలని, సో ఇట్లా దేవుళ్లపైన చేస్తున్న ప్రచారాలు అండ్ జోకులు అండ్ కనీస అవగాహన లేకుండా మాటలు, సో ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ మనం మాట్లాడదాం. ప్రజెంట్ మన స్టూడియోలో రాఘవ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం గురుగారితో. గురుగారు నమస్కారం. సీతమ్మ కొడుకు నారసింహుడి బిడ్డ, ఇదే నా పరిచయం. గురువు అనేది చాలా పెద్ద మాట, బట్ చాలా కాలం తర్వాత మళ్ళీ మీ మాధ్యమంలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. అది కొత్త సంవత్సరంలో మొట్టమొదట అడుగు పెట్టింది మీ దగ్గరే. చాలా సంతోషం అమ్మా. మీ అందరికీ, నీకు, నీతోటి సాంకేతిక నిపుణులకి, ఈ ఛానల్లో ఈ మాధ్యమంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే మీ అధిపతులకి, మీ మేనేజ్మెంట్ వారికి, మీ అందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ భగవదాశీర్వచనాలు అన్నీ దక్కాలని కోరుకుంటూ, మరింత అభివృద్ధి పదం వైపు మీ మాధ్యమం మరింతగా దూసుకుపోవాలని, ప్రజలకి ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుషంగా తెలియబరుస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, మంగళాశాసనాలు తెలుపుతూ కార్యక్రమంలో ముందుకెళ్తున్నాను. థ్యాంక్ యూ. అయితే ఫస్ట్ కార్యక్రమం ముందుకెళ్లే బదులు మీ గురించి అడగాలనుకుంటున్నా. అడగమ్మా. చాలా బిజీ అయిపోయారు. ఏమేమి మూవీస్ కంప్లీట్ అయిపోయి, ఇంకేమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ న్యూ ఇయర్ లో మీకు? అంటే లాస్ట్ ఇయర్లో ఒక 2 కంప్లీట్ అయినాయి. అవి ఎప్పుడు అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అదే బాగా 1 year 2 years చొప్పున చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక కపుల్ ఆఫ్ అంటే దాన్ని ఏమంటారు, సీరియల్ అనేది అంటారు. సో అదొకటి. అలాగే ఒక కపుల్ ఆఫ్ పెద్ద ప్రొడక్షన్స్లో అడుగుతున్నారు కానీ, బట్ ఇంకా నేను పూర్తిగా అటు వెళితే మళ్ళీ నా సేవ ఎక్కడ ఆగిపోతుందో అన్న ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఏదో పర్వాలేదు, కొంచెం బిజీ అయిన మాట వాస్తవమే. ఏం రోల్స్ చేస్తున్నారు? ఇక్కడైతే మా గురువు గారుగా కనిపిస్తుంటారు. లేదమ్మా, నేను ఎప్పుడూ భగవత్ సేవకుడినే. మీ గురువు గారిని మీరు పిలుస్తారు, సరే. అది మా బ్రాహ్మణ్యంలో మంచి చెడు చెప్పడాన్ని, పూజా విధానాలు చేసేవాళ్ళని, శుభక్రతువులు చేసేవాళ్ళని మీరందరూ అలా పిలుస్తారు. అది మా అదృష్టం అంతే తప్ప మేమేం పెద్ద గురువులం కాదు. అయితే ఎప్పుడు చేసిన అంటే ఒకే ఒక్క దాంట్లో ఒక నెగిటివ్ షేడ్ ఉన్న చేశాను. బట్ తర్వాత ప్రతి ఒక్కటి కూడా తండ్రి పాత్ర, అది ప్రత్యేకించి ఆడపిల్లకి తండ్రి పాత్రని చేస్తూ ముందుకెళ్తున్నాను నేను. అంతే. నెగిటివ్ రోల్ ఏంటి అంటే విలన్ క్యారెక్టర్ అంటారు కదా, అది ఎవరినైతే వాళ్ళు పెట్టుకున్నారో వాళ్ళు సరిగా రాలేదు అని చెప్పేసి నన్ను అడిగారు, నాతో చేయించారు. అది బాగా క్లిక్ అయింది. దాంతో అది చేయాల్సి వచ్చింది. బట్ దాంతో ఆపేశాను ఇంకా విలన్ రోల్. ఎందుకంటే నేను చేయలేకపోతున్నాను. చేయకూడదని కాదు, నేను చేయలేకపోతున్నాను. అందుకనే ఇంకా పూర్తిగా కుటుంబ కథ నేపథ్యంలో ఉండే వాటికి, తండ్రి పాత్ర అవకాశం ఉన్న వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాను. అంతే. భద్రం బిడ్డనా ఏదో ఉంది, జాగ్రత్త బిడ్డ. ఆ ఒక్క దాంట్లో మాత్రం కొంచెం నెగిటివ్, కంప్లీట్ నెగిటివ్. కానీ అదే నాకు పేరు తీసుకొచ్చింది. అదే పేరు తెచ్చింది. బట్ ఏంటంటే ఇప్పుడు అవి కాకుండా కాస్త నాకు తగినట్టుగా చేస్తే బాగుంటుందని నా ధర్మపత్ని సలహా ఇచ్చింది. అందుకే నేను దానికి తగినట్టుగానే ఆచరిస్తున్నాను. సీతమ్మ బిడ్డను అని చెప్పుకుంటుంటారు అండ్ స్మరిస్తూ ఉంటుంటారు. అండ్ అట్లాంటి సీతమ్మ పైన మీరు కూడా వినుంటారు. సీతమ్మ అంటే నా తల్లి, సీతా మహాలక్ష్మి. సో సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, ఇదే నా పరిచయం. ఇంతకు మించి ఏం లేదు, అలాంటి సీతమ్మ పైన అనుచిత వ్యాఖ్యలు వినుంటారు. మళ్ళీ నేను అది రిపీట్ చేయడానికి కూడా నాకు ఇబ్బందిగా అనిపించే పరిస్థితి. వినడమే ఇబ్బంది, మళ్ళీ దాని గురించి మాట్లాడడం, చెప్పడం, ఆ వర్డ్స్ అనేది ఇంకాస్త ఇబ్బందే కనిపిస్తుంది. సో ఏంటి నాన్వేష్ మాటలు? ఒక చిన్న మాటతో చెప్తా. సహజంగా ఇటువంటి పనికిమాలిన, పనికిరాని, ఏమాత్రం ఉపయోగం లేని వ్యక్తుల గురించి గంటల కొద్దీ సొల్లు మాట్లాడుకొని, గంటల కొద్దీ చర్చించి మన సమయం వృధా చేసుకోవడం తప్ప ఉపయోగం లేదు. నెంబర్ 1.
ఈ తలకు మాసిన మాటలు మాట్లాడుతూ వాళ్ళకి ఏవో వ్యూస్ పెరగాలని, ఏదో టీఆర్పీ పెరగాలనో, లేకపోతే సబ్స్క్రిప్షన్స్ పెరగాలనో చేసేటటువంటి నీచ నికృష్టమైన పనులే ఇవన్నీ. ఇప్పుడు మూర్ఖుడికి మొగలి పువ్విస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నట్ట. వీళ్ళు కూడా ఆ జాతే, వేరే ఏం లేదు. నిత్యం నేను విన్నాను, నిత్యం భోగలాలసుల విధానంలో బ్రతికేవాడికి అగ్ని పునీత సీతామాత గురించి ఏం తెలుస్తుందమ్మా? అవునా? ఏనుగు వెళుతున్నప్పుడు కొన్ని గజ్జి కుక్కలు, పిచ్చి కుక్కలు అరుస్తాయి. అప్పుడు ఏం చేస్తుంది? అలా ఒక చూపు చూసి వెళ్ళిపోతుంది. ఎందుకని? నువ్వు నా స్థాయి కాదు, నేను నీ స్థాయికి దిగజారను. నీకు అర్థమైందా? నువ్వు నా స్థాయి కాదు, నేను నిన్ను పట్టించుకుంటే నీ స్థాయికి నేను దిగజారిన దాన్ని అవుతా. కాబట్టి నీ నువ్వు చావని వెళ్ళిపోతుంది. మరీ వెంటపడింది అనుకో, తొండంతో ఇలా అంటుంది. అది కొన్ని యోజనాల దూరంలో ఎగిరి అవతల పడి చస్తుంది అది. ఏమ్మా? అలాగే ఇట్లా మాట్లాడేటటువంటి వాళ్ళకి నా సలహా ఏంటంటే, మీ స్వార్థం కోసం భగవదారాధన చేసుకునేటటువంటి చాలామందికి ఆ మహాతల్లి సీతమ్మ గురించి మాట్లాడి తప్పు చేయకండి. అండ్ ఇప్పుడు దాని మీద చాలా పెద్ద చర్చలే జరుగుతున్నాయి, మాటలే జరుగుతున్నాయి. ఇప్పుడు హౌ ఐ కెన్ ట్రీట్ హిమ్ యాజ్ అ మెంటల్ పేషెంట్? వాడు ఒక పిచ్చివాడు, వాడిని తీసుకుపోయి పిచ్చాసుపత్రిలో వేయండి, జైల్లో కదమ్మా. మీరేమో పిచ్చి హాస్పిటల్ అంటున్నారు, ఐ మీన్ మెంటల్ హాస్పిటల్. కాకపోతే ఆయనకి ఏకంగా విష్ణుమూర్తి ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చి ఇంకా హిందువుల పైన జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, ఆకృత్యాలపైన నువ్వు పోరాడు, నువ్వు ముందు ఉండు అని మరీ చెప్పారని. 2026లో కాషాయం కండువా కప్పుకొని నేను ఇదే చేయబోతున్నానని కూడా ఒక వీడియో నిన్నే రిలీజ్ చేశారు. దాందే ఉందమ్మా. ఇట్స్ గాన్, పరాకాష్ఠకి చేరిందని అనుకుందాం. అంతే, పరాకాష్ఠకి చేరిందని అనుకుందాం. ఇప్పుడు హైందవంలో ఒక గొప్ప విషయం ఉంది. భగవంతుడికి సంబంధించి చెబితే నమ్మే అమాయకులు ఉన్నారు. మన దాంట్లో నమ్మే అమాయకులు ఉన్నారు మన దేశంలో. నిజమేనేమో, అది అబద్ధమైనా సరే నిజమేనేమో. వినాయకుడు పాలు తాగారంటే ఎంతమంది వేలం వెరిగా వెళ్ళారు చెప్పమ్మా? తాగాడా? కొన్ని ఆకర్షణ శక్తులు అవి అబ్జర్వ్ చేసుకునేటప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నిజంగా తాగడు. మనం లెట్ us బీ ప్రాక్టికల్. మరి రోజు తాగుతున్నాడు ఆయన? ఆ హడావిడి అక్కడితో అయిపోయిందా? లెట్ us బీ ప్రాక్టికల్. జరగనవి, జరిగే అవకాశం లేనివి జరుగుతున్నాయి, ఇదిగో చూడండి అని చెబుతున్నారు అంటే దాని వెనక స్వార్థం అనేది ఎంతో ఉంటే తప్ప ఇలాంటివి జరగవు. గుంటూరులో మీ నాన్న ఆలయం ఉంది, అక్కడ పానకం స్వామివారు తాగుతారు అండ్ బయట కొంత ప్రసాదంగా ఇస్తారు అని అంటారు. అది వాస్తవం కాదు? 100% అది ఇవాళ కాదు, త్రేతాయుగం అన్ని యుగాలు దాటి మనం కలియుగంలో ఉన్నాం. మనం పోతామేమో, ఆయన అక్కడే ఉంటాడు. ఇది నా జన్మతః నేను పుట్టింది కూడా అక్కడే, నా కళ్ళతో కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. ఈ పానకం అనే దాన్ని స్వామివారికి సమర్పించే క్రమంలో మనం ఎంత పోస్తే అంత అందులో సగం మనకి తిరిగి వస్తుంది. ఆ పానకం తీసుకునే క్రమంలో ఆ గుట్టకలు కూడా వినిపిస్తాయి మనకి. ఆ గుట్టకలు కూడా వినిపిస్తాయి. శంఖం చక్రం ఆ ద్వారం, నోటి ద్వారానికి ఎడమ పక్క కుడి పక్క ఖచ్చితంగా కనబడతాయి. విశ్వరూప దర్శనంలో చూడొచ్చు. దాన్ని మురుక్కాలవా అన్నవాడికి తగిన గుణపాఠం జరిగింది, అది ఫేకు అన్నవాడికి కూడా తగిన గుణపాఠం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే కాదని నిరూపించే శక్తి ఎవ్వడికి లేదు, నిరూపిద్దాము అనుకున్నవాడు భూమి మీద లేడు. కాబట్టి ధర్మంగా దైవ ఉన్నారు. ఇప్పుడు భగవంతుడు తాను చూపించిన ప్రతి క్షేత్రంలో తాను ఉన్నాడు అని నిరూపించిన తర్వాతనే కదమ్మా అవి పుణ్యక్షేత్రాలుగా భాసిల్లాయి. అది అబద్ధం ఎలా అవుతుంది? ఎందుకంటే నేనేంటమ్మా, నా ముందు ఇప్పుడు యుగానికి ముందు యుగం నుంచి ఉన్నవి ఇవాళ కొత్తగా రాలా. కాబట్టి పానకాల లక్ష్మీనారసింహుడి యొక్క విధానం అంతా కూడా అది యుగాల బట్టి వచ్చింది కాబట్టి మనకి తెలిసింది. అందులో ఈరోజు ఒక బిందె పోస్తే అందులో సగం వస్తుంది, 10 బిందెలు పోస్తే అందులో సగం వస్తుంది. కాకపోతే ఒకప్పుడు
జరిగిన విధానానికి ఇప్పుడు ఆధునిక పోకడలకి పోయి కొంచెం ఆ పానకాన్ని సమర్పించే విధానంలో కొంత వేగవంతం చేస్తున్నారు అని జనాలు మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు ఉన్న విధానము ఇప్పుడు లేదు. అప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. ఇప్పుడు జనాల తాకిడి తట్టుకోలేక జనాల్ని కంట్రోల్ చేయడం వాళ్ళ వల్ల కాక గబగబా చేసేస్తున్నారు అని. అంతేకాకుండా మరి ఈ మధ్య దాన్ని వేరే వాళ్ళకి అప్పగిచ్చారట. అప్పటి నుంచి ఆ విధానం అంతా మార్పు వస్తోంది. ఏదో ఆధునిక పోకడలకి తగ్గట్టుగా ఏదో అంతా కొంచెం మారిపోయింది. ఇది మాత్రం వాస్తవం. కానీ మళ్ళీ తిరిగి పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నా నేను అక్కడ. అంతే. పూర్వం ఎలా ఉండేది? పూర్వం చాలా ఆ స్వామివారికి సమర్పించే విధానంలో ఆగమశాస్త్రం ఉండేది. ఆగమశాస్త్ర పండితుల ఆధ్వర్యంలో జరిగేది. ఆ ఊరి ప్రజల ఆధ్వర్యంలో జరిగేది. ఇప్పుడు అది కాస్త అది ఇస్కాన్ అది పేరు నాకు అదే ఇస్కాన్ అనే అనుకుంటున్నాను, ఎవరికో అప్పచెప్పారు. మొత్తం అంతా మారిపోయింది. ఆగమశాస్త్రానికి తగిన విధంగా ఈ ఊరి విధానాలకి తగినట్టుగా మంగళగిరి లక్ష్మీనరసింహుడి యొక్క విధానం ఏదైతే నేను పుట్టినప్పటి నుంచి చూస్తూ ఉండడం జరిగిందో అలా లేదు. ఇప్పుడు మారిపోయింది, మొత్తం మారిపోయింది. తిరిగి మళ్ళీ ఆ పూర్వ వైభవం వస్తే బాగుంటుందని ఆశపడుతున్నాను. అయితే నా అన్వేష్ వ్యాఖ్యలను ఏంటి ఈ 2026లో ఇంకా నేను యుద్ధం చేస్తాను అని చెప్పి మాట్లాడడం కావచ్చు, నిజంగా అట్లా దేవుళ్ళు కళ్ళలోకి వచ్చి చెప్తుంటారా? ఒకటమ్మా, భగవంతుడు స్వప్నంలో కనిపించి చెప్పినవి తీసి పారేయడానికి లేదు. దానికి ఆనవాళ్ళు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అమ్మవారు తనని తాను తన నమ్మిన భక్తుడికి తెలియపరచటం, అలాగే శ్రీ మహావిష్ణువు తెలియపరచటం, ఇలా ఎన్నో ఉన్నాయమ్మ. మన శాస్త్రాల్లో, మన వేదాల్లో, మన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. భక్తులు నిజమైన భక్తి, నమ్మకంతో కూడిన భక్తి, వాటితో ఉన్నటువంటి విధానంలో ఎవరైతే బ్రతికారో వారి స్వప్నమే నాకు లేదా, నా నాన్న నాకు లేడా, సో ఉన్నాయి. వాటిని తీసి పారేయడానికి లేదు. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడతానంటే రేపటి రోజు నోరా వీపుకు చేటు దేకే అని ఒక సామెత ఉంది. ఆ వీపుకు చేటు ఎలా ఉంటుందో రేపు వచ్చాక చూపిస్తుంది. అవునా? ఖచ్చితంగా చూపిస్తుంది. అట్లాంటి పరిస్థితి తప్పదు అన్వేష్కి. అంటే తన అదృష్టం బాగుంటే కర్మ నుంచి తప్పించుకుంటాడు, లేదా కర్మ కాటి వరకు తీసుకెళ్తుంది. ఎందుకంటే మనుషులతో పెట్టుకోండి హాస్పిటల్లోనే అంటూ ఉంటారు, భగవంతుడితో పెట్టుకుంటే బూడిదైపోతారమ్మా. అది నేనైనా అంతే. గుంటూరులో మీ నాన్న ఆలయం ఉంది, అక్కడ పానకం స్వామివారు తాగుతారు అండ్ బయట కొంత ప్రసాదంగా ఇస్తారు అని అంటారు. అది వాస్తవం కాదు? 100% అది ఇవాళ కాదు, త్రేతాయుగం అన్ని యుగాలు దాటి మనం కలియుగంలో ఉన్నాం. మనం పోతామేమో, ఆయన అక్కడే ఉంటాడు. ఇది నా జన్మత, నేను పుట్టింది కూడా అక్కడే. నా కళ్ళతో కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. ఈ పానకం అనే దాన్ని స్వామివారికి సమర్పించే క్రమంలో మనం ఎంత పోస్తే అంత అందులో సగం మనకి తిరిగి వస్తుంది. ఆ పానకం తీసుకునే క్రమంలో ఆ గుటకలు కూడా వినిపిస్తాయి మనకి. ఆ గుట్టకలు కూడా వినిపిస్తాయి. శంఖం చక్రం ఆ ద్వారం, నోటి ద్వారానికి ఎడమ పక్క కుడి పక్క ఖచ్చితంగా కనబడతాయి. విశ్వరూప దర్శనంలో చూడొచ్చు. దాన్ని మురుక్కాలవా అన్నవాడికి తగిన గుణపాఠం జరిగింది, అది ఫేకు అన్నవాడికి కూడా తగిన గుణపాఠం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే కాదని నిరూపించే శక్తి ఎవ్వడికి లేదు, నిరూపిద్దాము అనుకున్నవాడు భూమి మీద లేడు. కాబట్టి ధర్మంగా దైవ ఉన్నారు. ఇప్పుడు భగవంతుడు తాను చూపించిన ప్రతి క్షేత్రంలో తాను ఉన్నాడు అని నిరూపించిన తర్వాతనే కదమ్మా అవి పుణ్యక్షేత్రాలుగా భాసిల్లాయి. అది అబద్ధం ఎలా అవుతుంది? ఎందుకంటే నేనేంటమ్మా, నా ముందు ఇప్పుడు యుగానికి ముందు యుగం నుంచి ఉన్నవి ఇవాళ కొత్తగా రాలా. కాబట్టి పానకాల లక్ష్మీనరసింహుడి యొక్క విధానం అంతా కూడా అది యుగాల బట్టి వచ్చింది కాబట్టి మనకి తెలిసింది. అందులో ఈరోజు ఒక బిందె పోస్తే అందులో సగం వస్తుంది, 10 బిందెలు పోస్తే అందులో సగం వస్తుంది. కాకపోతే ఒకప్పుడు జరిగిన విధానానికి ఇప్పుడు ఆధునిక పోకడలకి పోయి కొంచెం ఆ పానకాన్ని సమర్పించే విధానంలో కొంత వేగవంతం చేస్తున్నారు అని
జనాలు మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు ఉన్న విధానము ఇప్పుడు లేదు. అప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. ఇప్పుడు జనాల తాకిడి తట్టుకోలేక జనాల్ని కంట్రోల్ చేయడం వాళ్ళ వల్ల కాక గబగబా చేసేస్తున్నారు అని. అంతేకాకుండా మరి ఈ మధ్య దాన్ని వేరే వాళ్ళకి అప్పగిచ్చారట. అప్పటి నుంచి ఆ విధానం అంతా మార్పు వస్తోంది. ఏదో ఆధునిక పోకడలకి తగ్గట్టుగా ఏదో అంతా కొంచెం మారిపోయింది. ఇది మాత్రం వాస్తవం. కానీ మళ్ళీ తిరిగి పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నాను నేను అక్కడ. అంతే. పూర్వం ఎలా ఉండేది? పూర్వం చాలా ఆ స్వామివారికి సమర్పించే విధానంలో ఆగమశాస్త్రం ఉండేది. ఆగమశాస్త్ర పండితుల ఆధ్వర్యంలో జరిగేది. ఆ ఊరి ప్రజల ఆధ్వర్యంలో జరిగేది. ఇప్పుడు అది కాస్త అది ఇస్కాన్, అది పేరు నాకు అదే ఇస్కాన్ అని అనుకుంటున్నాను, ఎవరికో అప్పచెప్పారు. మొత్తం అంతా మారిపోయింది. ఆగమశాస్త్రానికి తగిన విధంగా ఈ ఊరి విధానాలకి తగినట్టుగా మంగళగిరి లక్ష్మీనరసింహుడి యొక్క విధానం ఏదైతే నేను పుట్టినప్పటి నుంచి చూస్తూ ఉండడం జరిగిందో అలా లేదు. ఇప్పుడు మారిపోయింది, మొత్తం మారిపోయింది. తిరిగి మళ్ళీ ఆ పూర్వ వైభవం వస్తే బాగుంటుందని ఆశపడుతున్నాను. అయితే నా అన్వేష్ వ్యాఖ్యలను ఏంటి ఈ 2026లో ఇంకా నేను యుద్ధం చేస్తాను అని చెప్పి మాట్లాడడం కావచ్చు, నిజంగా అట్లా దేవుళ్ళు కళ్ళలోకి వచ్చి చెప్తుంటారా? ఒకటమ్మా, భగవంతుడు స్వప్నంలో కనిపించి చెప్పినవి తీసి పారేయడానికి లేదు. దానికి ఆనవాళ్ళు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అమ్మవారు తనని తాను తన నమ్మిన భక్తుడికి తెలియపరచటం, అలాగే శ్రీ మహావిష్ణువు తెలియపరచటం, ఇలా ఎన్నో ఉన్నాయమ్మ. మన శాస్త్రాల్లో, మన వేదాల్లో, మన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. భక్తులు నిజమైన భక్తి, నమ్మకంతో కూడిన భక్తి, వాటితో ఉన్నటువంటి విధానంలో ఎవరైతే బ్రతికారో వారి స్వప్నమే నాకు లేదా, నా నాన్న నాకు లేడా, సో ఉన్నాయి. వాటిని తీసి పారేయడానికి లేదు. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని నోటికొచ్చినట్టు మాట్లాడతానంటే రేపటి రోజు నోరా వీపుకు చేటు దేకే అని ఒక సామెత ఉంది. ఆ వీపుకు చేటు ఎలా ఉంటుందో రేపు వచ్చాక చూపిస్తుంది. అవునా? ఖచ్చితంగా చూపిస్తుంది. అట్లాంటి పరిస్థితి తప్పదా అన్వేష్కి? అంటే తన అదృష్టం బాగుంటే కర్మ నుంచి తప్పించుకుంటాడు, లేదా కర్మ కాటి వరకు తీసుకెళ్తుంది. ఎందుకంటే మనుషులతో పెట్టుకోండి, హాస్పిటల్లోనంటా ఉంటారు. భగవంతుడితో పెట్టుకుంటే బూడిదైపోతారమ్మా. అది నేనైనా అంతే. సో భగవంతుడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం, నమ్మకం, పూజిస్తూ ఉంటారు ఖచ్చితంగా. మరి ఇప్పుడు సాయిబాబా అసలు దేవుడా కాదా? దేవుడా కాదా అనే కంటే కూడా దేవుడా దయ్యమా అనే వినిపిస్తున్నాయి, వ్యాఖ్యలు చేస్తున్నారు, కేసుల పాలు అవుతున్నారు. మీరేమంటారు గురుగారు దీని మీద? ఎందుకు అనవసరమైన విధానాల్ని మనుషుల మధ్య ఒక అగ్గిరాజేసి దాన్ని ఆనందిస్తున్నారు? ఎందుకు మనలో మనకే ఈ విద్వేషాలను సృష్టిస్తున్నారు? వాళ్ళ పేర్లకి తగ్గట్టుగా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎందుకు బతకట్లేదు? పేర్లలో ఉంటే సరిపోతుందా? దయ, కరుణ, మృదు స్వభావం, లలితం, ఇవన్నీ పేర్లలో ఉంటే సరిపోతుందా? మనుషుల్లో ఉండక్కర్లేదా? ఎవరు చూడొచ్చారు? ఎవరు చూశారు? అసలు మనం ఎవరమ్మా? ఒక రూపం గురించి మాట్లాడడానికి మనం ఎవరు? మనకి మాట్లాడే అర్హత ఉందా అసలు? వాళ్ళు మనల్ని కన్నారా, లేదా మనం వాళ్ళని కన్నామా? ప్రాపంచిక అవధులు దాటిన అవధూతలు, వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. అంత తేలిక భగవంతుడి గురించి మాట్లాడటం, భగవత్ స్వరూపాల గురించి మాట్లాడటం. ఏ నోళ్ళైతే ఈ కొలిచాము చేశాము అంటున్నారో ఇవాళ వాళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు నా తల్లే నా తొలి దైవం. మొన్నటి వరకు కొంతమంది ఇతర మతస్థుల్ని నానా మాటలు మాట్లాడారు, పరమ నీచంగా మాట్లాడారు. నేను వాళ్ళందరూ అంటే వందలేం లేరమ్మా, పట్టుమని 4-5 ఉంటారేమో, మహా అయితే 10 మంది ఉంటారేమో. వాళ్ళందరినీ నేను మాన్యమాల ముఖంగా నేను ప్రశ్నించా. మన భారతావనికి భరతమాత ముద్దుబిడ్డ అయిన నరేంద్ర మోడీ గారు డిసెంబర్ 25వ తారీఖు
ఆ పాస్టర్లని కానీ ఫాదర్స్ని కానీ పోపులని కానీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ గౌరవిస్తూ బైబిల్ని చేత పట్టుకొని వారికి నమస్కరిస్తూ ఆ శిలువని ధరించి ఆ చేతిలో వారి తీర్థం తీసుకొని వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ చక్కగా వచ్చారు. మాట్లాడగలరా ఇప్పుడు ఆయన గురించి ఎవరన్నా? ఉందా ఎవరికన్నా ధైర్యం? రోడ్డున పోయే ప్రతి మనిషి ఎవరు అని తెలుసుకొని మరీ రాళ్ళు వేస్తున్నారు. ఏం అవసరం అమ్మా? మనం చదువుకున్న చదువులో, మన సోషల్లో, మన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో, మన ఎకనామిక్స్లో క్రీస్తు శకము అంటాం. మనం అక్కడ ఆ పదాన్ని ఉచ్చరిస్తున్నాం. దోషమా? మనుషుల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన కాకపోతే ఏంటా అని బాధపడతా నేను. ఇప్పుడు అనగలరా ఎవరన్నా మోడీ గారిని? ఎవరికన్నా అంత ధైర్యం ఉందా? నువ్వు ఎవరినైతే యేసు ప్రభు యొక్క ఆరాధకుల్ని, మరియమ్మ ఆధారకుల్ని నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా, మరి ఈయన వెళ్ళి అక్కడ ఎంతో ఆప్యాయతని, ప్రేమని, అభిమానాన్ని పంచడమే కాకుండా వారికి మనఃపూర్వక నమస్కారాలు కూడా తెలియజేశాడు. నీకు దమ్ముంటే నువ్వు నరేంద్ర మోడీ గారిని మిగతా వాళ్ళని అంటున్నావు. ఎందుకని? నన్ను అనలేదా సెక్యులర్ కుక్క అని? నన్ను మాట్లాడలేదా వీళ్ళు? రాధా మనోహర్ దాస్ నన్ను అనలేదా వీళ్ళు? నోటికి వచ్చినట్టు మాట్లాడారు. నేనేం చేశాను? వాళ్ళు నన్ను ఎన్నన్నా నాకు ద్వేషం కలగదు. ఎందుకు అసలు మీకు రాధా మనోహర్ దాస్కి సంబంధించి ఇద్దరు ఒకటే వే ఆఫ్ ట్రావెలింగ్, అంటే ఒక కాదు, అస్సలు కాదమ్మా, అస్సలు కాదు. దయచేసి చెప్తున్నా, అస్సలు కాదు. సీతమ్మ నాతో చెప్పింది, నా తల్లి సీతమ్మ, నేను ఒక మనిషికి జన్మనిచ్చా, ఆ మనిషి మనిషిలాగానే బ్రతకాలి, మనిషిని ప్రేమించాలి, మనిషిగా జీవించాలి, మనిషిగా చచ్చిపోవాలి, అంతే తప్ప అక్కర్లేని వాటిని చూపించి అనవసరమైన ప్రాపకాండా తెచ్చుకొని అందరికీ దూరంగా మాత్రం బ్రతక్కు అంది. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. మన గుణకర్మలని బట్టి మనకు ఒక కులం, మతం అనేది వచ్చింది తప్ప బ్రహ్మ నిన్ను హిందువుగా పుట్టిస్తా, నిన్ను క్రిస్టియన్గా పుట్టిస్తాను పుట్టించాడా? ఏమ్మా ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు చెప్పగలరా? బ్రహ్మ పుట్టించేటప్పుడు రాశాడా, ఒరే నువ్వు ఈ రకంగా బతుకు, నీ జీవితం ఇది, నీ గమనం ఇది, నీ జన్మ ఇది, అంతవరకే. ఆడ మగ సృష్టికర్త సృష్టిని సృష్టించాలి కాబట్టి ఆయన ఇచ్చాడు, అంతే. మన గుణకర్మల్ని బట్టి మనం నిర్ణయించుకున్నాం. నేను మనుషుల్ని ప్రేమిస్తానమ్మా, మతాన్ని కాదు. నా మతాన్ని ప్రేమిస్తా, పరమతాన్ని గౌరవిస్తా. మన మతాన్ని పూజిద్దాం, ఇతర మతాల్ని గౌరవిద్దాం, అంతవరకే. ఉన్నన్నాళ్ళు మనం అందరితో కలిసి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అరే వెదవది ఇండియన్ క్రికెట్ టీంలోనే సర్వమత సమ్మేళనం ఉందమ్మా, మనలో మనకెందుకు ఈ బాధ? ఏం చెప్పదలుచుకున్నావు? గొర్రె ఏనా పిండాకుడు? హిందువుల్లో గొర్రెలు మేకలు తినని వాళ్ళు ఉన్నారా? పైగా మండీలో పెద్ద పెద్ద ప్లేట్లు పెట్టి మరీ తింటారు. ఇప్పుడు ఎవరు గొర్రెలు అవుతున్నారు? సో లెట్ us నాట్ డీవియేట్ ఆన్ దిస్. నన్ను నీకు తెలియదమ్మా, నాకు ఫోన్లు చేసి తిట్టి నోటి దూల తీర్చుకుంటారు. అవునా? నోటి దూల తీర్చుకుంటారు, నోటి దురద తీర్చుకుంటారు. అంతకుమించి ఏం చేస్తారు? చంపేస్తారా? వేదవది తుమ్మితే పోయే ప్రాణం. ఎవడికి ఆశ ఉంది ప్రాణం మీద? నాకు అలాంటి భయాలేం లేవు. కానీ నన్ను ద్వేషించే వాళ్ళందరినీ కూడా, మా అమ్మగారు చెప్పేవాళ్ళు, నిన్ను ప్రేమించేవాడిని ప్రేమించడం పెద్ద ఇది కాదు, నిన్ను ద్వేషించేవాడిని ప్రేమించటం పర్వాలా, సమ్హౌ ఇట్ ఈస్ బెటర్. కానీ నువ్వు చచ్చిపోవాలి, నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు పనికి రాకుండా పోవాలి అన్నవాడిని కూడా నువ్వు ప్రేమించబడితే నువ్వు మనిషి అవుతావురా అంది. నేను అదే పని చేస్తున్నా. రాధా మనోహర్ దాస్ని ఇప్పుడు మీరు ప్రేమిస్తున్నారనమాట. ప్రతి ఒక్కళ్ళని ప్రేమిస్తా, నన్ను ద్వేషించే ప్రతి ఒక్కళ్ళని ప్రేమిస్తా. సో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళే ఎక్కువ ఉన్నారని అనుకుంటాం, కాకపోతే ఎందుకు మీ ఇద్దరి మధ్య ఈ వైరం? చిచ్చే లేదమ్మా, ఇది పొరపాటు మాట. టేక్ బ్యాక్ యువర్ వర్డ్. నాకు రాధా మనోహర్ దాస్ కి ఏ రకమైన గొడవ లేదు, ఏ రకమైన వైరం లేదు. ఒకానొక మాధ్యమంలో నేను చెప్పా, ఈయనకి ఎందుకు వచ్చిన గోల, అనవసరంగా వెళ్ళి అందరితో మాట్లాడడం. నీ హైందవం గొప్పదైతే నువ్వు దాన్ని చూపించు. నా హైందవం గొప్పది, ఎస్, నేను కాదా? పోనీ నేను పూజించే నా నాన్న ఏమన్నా వెజిటేరియనా? ప్యూర్ నాన్ వెజిటేరియన్. నారసింహుడు నెత్తురు తాగాడు హిరణ్యకశిపుడిది, మరి నేను గుడ్డు కూడా తినలేనే, అంత మాత్రాన పూజించడం మానేశానా?
కాబట్టి రాధా మనోహర్ దాస్కి ఉన్నటువంటి జ్ఞానం కానీ, ఆ హ్యూమరస్ విధానం కానీ, ఆ ప్రాస భాష మీద ఉన్న పట్టు కానీ చాలా అద్భుతం, చాలా రమణీయం. అసలు వండర్ఫుల్ టాకిటివ్ పర్సన్. చాలా చక్కగా అందరినీ ఆహ్లాదపరచగలడు, తన మాటలతో ఉత్తేజపరచగలడు, తన పదాలతో, పద్యాలతో, పాటలతో వాళ్ళలో ఒక నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపగలడు. ఈ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. బట్ ఈ రకమైన విధానంతో కొంతమందికి ఎందుకు శత్రువు కావాలి? ఎందుకు కావాలమ్మా? సనాతన హిందూ ధర్మం మనది. మన ధర్మాన్ని మనం అనుసరిస్తున్నామా? ఉగాది చేసుకుంటున్నామా, 31st చేసుకుంటున్నామా? రెండు చేసుకునే హిందువులు కూడా ఉన్నారు. ఉగాది చేసుకుంటున్నామా, 31st చేసుకుంటున్నాం. అర్ధరాత్రి రోడ్ల మీదకి వచ్చి వెనకాల అమ్మాయి గట్టిగా పట్టుకుంటే జుమ్ జుమ్ అని బండి వేసుకుని తిరుగుతున్నాం. ఉగాది ముందు ఎందుకు చేయట్లా పని? ఎందుకు చేయట్లా? మనం వాళ్ళ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నాం. కేకులు మనవే, దెబ్బ రొట్టెలు మనవి, కేకులు కాదు. దిబ్బ రొట్టెలు కట్ చేయలేరు కదా. ఎందుకమ్మా? బీదవాడి దగ్గరికి వెళ్ళు, ఆ దిబ్బ రొట్టె మేం చేయలేదా? మా అమ్మగారు వేసిన మినప రొట్టె ఎర్రగా కాల్చి ఎన్నో చేసాం. నేను అనేది ఏంటంటే, వాళ్ళ కల్చర్ని మనం అడాప్ట్ చేసుకొని బతుకుతున్నాం. వాళ్ళ డ్రెస్సులు మనం వేసుకోవడం మొదలుపెట్టాం. మొత్తం మారిపోయింది. అందరూ ఒకటే. కొంతమంది కన్వర్ట్ కూడా అవుతున్నారు. బికాజ్ అక్కడ ఉన్న ఫెసిలిటీస్కి, కంఫర్ట్స్కి వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఓకే, ఫైన్. మన మతాన్ని మనం బలంగా నాటుకోవాలి అంటే మన మతం గురించి విశృంఖలంగా అందరికీ తెలియపరచాలి. అంతే తప్ప దాడులు చేయకూడదు, విమర్శించకూడదు. సరే, దాడులు, విమర్శలు గురించి మాట్లాడాల్సి వస్తే చాలా ఓపెన్ స్టేట్మెంట్సే ఇస్తున్నారు. సాయిబాబా హిందూ దేవుడు కాదు. హిందువులు ఎవరైతే ఆయనను పూజిస్తున్నారో అదొక పిచ్చి. ఈవెన్ ఒక ముస్లిం దేవుణ్ణి మీరు వెళ్తున్నారు, మీరు వెళ్ళేది గుడి కూడా కాదు, అది మస్జిద్. ఏ చరిత్రలో నేను ముస్లింని అని రాసుంది? ఏ చరిత్రలో నేను ఒక మతానికి సంబంధించిన వాడిని అని రాసుంది? ఏ చరిత్రలో నేను ఈ జాతికి చెందిన వాడిని అని రాసుంది? గురు చరిత్ర చదివితే బాగుంటుంది. చెప్పేవాళ్ళ ఎవరైనా సరే గురు చరిత్ర చదివితే బాగుంటుంది. అమ్మ, ఒక్క మాట. ఇప్పుడు సోకాళ్ళు సమాజంలో ఉన్న చాలామంది వాళ్ళ విధానాల్లో, వాళ్ళ దైనందిన జీవితంలో, వాళ్ళ వ్యవహారిక జీవితంలో అన్ని సుఖాలు, భోగాలు, భాగ్యాలు, ఆస్తులు అన్నీ సంపాదించుకుంటూ వాటితో కలిసి బతుకుతున్నారు. షిరిడి సాయినాథుని యొక్క జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది. అసలు షిరిడి అనే గ్రామానికి ఆయన ఉన్నంత వరకు లేని ప్రాభం ఆయన ఆనాడే చెప్పారు. ఆలయం ఆయన కోసం నిర్మిస్తుంటే నన్ను పెడతావో, కృష్ణ మందిరంగా మారుతుందో చూద్దుగానివి అని అన్నాడు. ఆనాడే అన్నాడు. ఆయన కోరుకోలా. ఆయన అతి సామాన్యమైన బండరాయినే ఆయన సింహాసనంగా భావించాడు ఆయన. అటువంటి ఆ మహానుభావుడు గురించి మాట్లాడడానికి నోళ్ళు ఎలా వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. సాయి భక్తులు కనుక ఒక్కసారిగా బయటకు వస్తే సాయినాథుని విమర్శించే వాళ్ళు తట్టుకోగలరా? ఏమ్మా, సాయినాథుడిని విమర్శించేవాళ్ళు తట్టుకోగలరా సాయి భక్తులు బయటకు వస్తే? కానీ రారు. ఎందుకంటే శ్రద్ధ సబూరి, సబ్కా మాలిక్ ఏక్ హై, ప్రేమని పంచాలి అంతే. ఇదే ఈ విధానంలోనే ఉంటారు వాళ్ళు. అనవసరంగా రచ్చలు చేసి, గొడవలు చేసి, కొట్లాటలు చేసి చేసుకోవాలని అనుకోరు. ఎవరి అభిమతం వాళ్ళది. సోకాళ్ళు ఇప్పుడు సాయి ముస్లిము అని అన్నవాళ్ళు ఆయన చూపించాడు కదా గురు చరిత్రలో. ముగ్గురు తీసుకొచ్చినటువంటి మంచినీటిని, ఉదకాన్ని ఒక దాంట్లో పోసి ఇప్పుడు మీ మతానికి సంబంధించిన నీరు తీయండిరా అని తీయగలిగారా? ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఫకీరు అది ఇది అని అంటున్నారు కదా, చేయగలరా ఆ పని? మొన్న ఎవరైతే మాట్లాడారో మాధవిలత మాట్లాడడం కావచ్చు, లలిత్ కుమార్ గారు మాట్లాడడం, ఎవరైనా సరే, మొన్న ఆ మధ్య ఏదో ఒక సభ జరిగిందిట. ఆ సభలో మహానుభావుడు చిన్నజీయర్ గారే అందరి ముందు, అందరి సమక్షంలో ఖచ్చితంగా చెప్పారు, దేవుడు ఒక్కడే, రకరకాలుగా లేవు, నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావు అది తెలుసుకో అని చెప్పారు. పిలిచి వాత పెట్టించుకున్నట్టుగా ఉందిరా అని వాళ్ళలో వాళ్ళే అనుకున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు ఇష్టమైతే ఓకే,
నీకు ఇష్టం లేదనుకో నువ్వు పక్కకి రా. నువ్వెందుకు అనవసరంగా మొన్నటిదాకా యేసు ప్రభుని అన్నారు. నరేంద్ర మోడీతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని క్యాబినెట్ ర్యాంక్ హోల్డర్స్ అందరూ కలిసి ఆ పండుగని వేడుకగా చేశారు. మళ్ళీ ఎవరు వాళ్ళని మాట్లాడట్లా. సామాన్య ప్రజానీకాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు? అయితే ఇక్కడ ఇంకొక వాదన వినిపిస్తుంది. సాయిబాబా కూడా సబ్కా మాలిక్ ఏక్ హే అన్నాడు తప్ప నేను అల్లాని కాదు, అల్లాకే అల్లాని నేను ఒక గదిలో కూర్చొని భజన చేసి మీరు ఇలా పాడండి, ఇలా చెప్పండి అని చెప్పి దాన్ని రికార్డ్ చేసి మాధ్యమంలో పెట్టి చూసారా మనల్ని ముస్లిం వైపు నడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇది విద్రోహ చర్య అని బయటకు చెప్పడంలో ఎంతవరకు ధర్మం? ఒక్క చోట సాయిబాబా నేను ఈ మతం అని చెప్పినట్టుగా ప్రూవ్ చేయమను. ఒక్క చోట సాయి భక్తుల్ని అడగమను. మమ్మల్ని ముస్లింగా మారమని చెప్పారని ఎవరినన్నా అడగమని చెప్తారేమో. ఇక్కడ నేను అనేది ఏంటంటే నీ నమ్మకం ఒకటి, వాళ్ళ నమ్మకం ఒకటి. లెట్ us give the respect to them, అంతే. అయితే ఇక్కడ ఇంకొక వాదన, నా హిందూ మతాన్ని నేను కాపాడుకోవడానికి, హిందూ మతాన్ని కాపాడడానికి కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఈ 5-6 కాదు కదా. మనలో మనకే ఈ గొడవలు ఎందుకు, ఈ కొట్లాటలు ఎందుకు, దేనికోసం? ఇప్పుడు నన్ను 2-3 అడిగారు మీరు డిబేట్ చేస్తారా అని. డిబేట్ చేస్తే ఏమవుతుంది? ఒకే రోడ్లు 4 కుక్కలు అరుచుకుంటే ఎలా ఉండదో అలానే జరుగుతుంది తప్ప ఉపయోగం ఉండదు. కాబట్టి నేను రాను అన్నా. వీడు చెప్పలేడు సమాధానాలు. ఎందుకు చెప్పాలి నేను సమాధానాలు? దేనికి చెప్పాలి? అర్థవంతమైన వాటికి అందంగా మనం చక్కగా మాట్లాడుకో, అర్థరహితమైన వాటికి నేను ఏం మాట్లాడతా? కాబట్టి సాయిబాబా గురించి మాట్లాడాలి అంటే తొలుత ఆ సాయిలీలామృతం, ఆ గురుచరిత్ర చూసుకోవాలి. ఎప్పటిది? ఆనాడు ఆయన అందజేసినటువంటి విధానంలో, సేవా విధానంలో ఏ రోజు కూడా మరి దిగేసుకోలేదు. సోకాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ గురూజీలాగా అవి ఇవి దిగేసుకోలేదు, అందంగా తయారవ్వలేదు. ఆయన జీవితం అంతా ఒకే ఒక కప్నీతో ఉన్నాడు. ఆయన ఒక బండరాయే సింహాసనం అనుకున్నాడు, సేమే పరమావధి అనుకున్నాడు. నేను సేవకుణ్ణి, భగవంతుడు పైనున్నాడు అని చెబుతూ వచ్చాడు తప్ప నేను భగవంతుణ్ణి, నేను అల్లాని, నేను జీసస్ని, నన్ను పొగడమని చెప్పాడు ఎక్కడన్నా ఆయన? ఈ రోజుకి పిలిస్తే పలికే దైవంగా భావిస్తున్నారమ్మా ప్రజలు. పిలిస్తే పలికే భగవత్ స్వరూపం అని అన్నారు. ఆయన తర్వాత వచ్చిన అత్యంత అద్భుతమైన రూపాలు ఎన్నో ఉన్నాయి. శ్రీపాద శ్రీవల్లభుడు, మాణిక్ ప్రభు, అకల్కోట మహారాజ్, పుటపర్తి సత్యసాయినాథుడు, ఇంతమంది ఉన్నారు. ఎవరిని నువ్వు మాట్లాడతావు? మరి సత్యసాయి పాదాల దగ్గర అన్ని మతాల వాళ్ళు వెళ్తారు, నువ్వు ఆపగలవా? లేదు. వాట్ మై ఇంటెన్షన్ ఈస్, లెట్ us నాట్ డీవియేట్ us. వద్దు, మనలో మనకి గొడవలు వద్దు. ఇప్పుడు నేనున్నాను, నన్ను ఇష్టపడేవాడు నాకు ఫర్గానే పెడతారు కామెంట్స్. నిన్ను ఇష్టపడేవాడు నన్ను పచ్చిబూతులు తిడతారు. అంతకు మించి ఏం చేస్తారు? అయితే ఇక్కడ ఇంకొక వాదన వినిపిస్తుంది. సరే, సాయిబాబా హిందూ దేవుడే అని మీరు అనుకుంటున్నారు కాబట్టి మరి ఎందుకు మస్జిద్ కి సంబంధించిన సింబల్ ఉంటది అనేది వాళ్ళ ప్రశ్న. నేను సాయిబాబా అనబడే ఆ మహానుభావుణ్ణి గురువుగా భావిస్తా. దేవుడు కాదు, ఆయనే అన్నాడు. ఆయనే అన్నాడు నేను సేవకుణ్ణి, భగవంతుడు ఆయన అని అన్నాడు. కానీ తనలో అన్ని రూపాలని చూపించినట్టుగా గురు చరిత్రలో ఉంది. కానీ నేను నమ్మిన సిద్ధాంతం ఏమిటంటే గురువు అంటే ఏమిటి, గురువు ఎలా ఉండాలి, గురువు ఏ రకమైన మార్గదర్శకాన్ని చూపించాలి, గురువు ఏం కోరుకోవాలి, గురువు ఏమి ఆశించాలి, గురువు ఏమి ఇవ్వాలి, ఇవన్నీ తెలియపరిచాడమ్మా. వీధి తిరిగి భిక్షాటన చేసి వచ్చిన తరువాత తన శరీరాన్ని ఖండములుగా విభజించి వాటన్నిటినీ శుభ్రపరిచి తిరిగి శరీర నిర్మాణం గావించి ఇది ఖండయోగ సాధన అని చూపించాడమ్మా. ఎవరు చూపించారమ్మా మన హైందవ సాంప్రదాయంలో ఇప్పటిదాకా? ఇప్పుడు ఇంకో మాట అన్నావు, ఇది మసీదు సంథింగ్ ఏదో చెప్తున్నా. అయితే ఇంకొక వాదన ఏం వినిపిస్తుందంటే బాబా అవి మందిరాలు కాదు, అవి మసీదులు. ఎందుకంటే బాబా మందిరాల పైన మసీద్ కి సంబంధించిన సింబల్స్ ఉండడం ఏంటి అని. నిజంగా మీ సర్వమత సమ్మేళనం ఎక్కడ ఉందమ్మా? నేను ముస్లింని అని చెప్పిన ఆనవాలుందా? నేను క్రిస్టియన్ని అని చెప్పిన ఆనవాలుందా? నేను హిందువుని అని చెప్పిన ఆనవాలుందా? ఎక్కడుంది? ఆయన సమాధి మీద కూడా 3 మతాలకు సంబంధించిన జెండాలు పెట్టండి తప్ప ఏ ఒక్కటి పెట్టకండి అని చెప్పాడు. మరి ఇప్పుడు చెప్పు, ఆయన తన విధానం ఒకటే, సబ్కా మాలిక్ ఏక్ హై, హమ్ సబ్ ఏక్ హై. మోడీ గారు ఏమన్నారు? అది ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక వాదన వినిపిస్తుంది. సమాధులను పూజ చేయడం
అంటే అది ముస్లింలే సాధ్యం, హిందువులు ఎవరు కూడా సమాధులకు పూజ చేయరు, దేవత విగ్రహాలనే ఆరాధిస్తారు. సో బాబా సమాధిని పూజ చేస్తున్నారు. హిందువుల్లో అసలు దేవతార్చన చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సంధ్యావందనం చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పూజలు చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు సమాధులు వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు అంటున్నావు. మనలో మనమే చేసుకొని చావట్లేదు కదా మరి. సరే, ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు. దేవతలు, దయ్యాలు ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు. ఐఎమ్ ఆస్కింగ్ వన్ స్ట్రైట్ క్వశ్చన్. తల్లిదండ్రులేగా ముందు? ఏమ్మా, తల్లిదండ్రులేగా ముందు? తల్లి చెబితేనే కదా తండ్రి ఎవడో తెలిసింది, తల్లి చెబితేనే కదా గురువు ఎవరో తెలిసింది, తల్లి చెబితేనే కదా దైవం ఎవరో తెలిసింది. అటువంటి తల్లుల్ని కూడా చెప్పా పెట్టకుండా బస్ స్టాపుల్లో, వృద్ధాశ్రమాల్లో ఎక్కడ పడితే అక్కడ వదిలేసిపోతున్న వాళ్ళని ఏమనాలమ్మా? మన హైందవ సాంప్రదాయంలో ఉందా? శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రుల్ని భుజాన వేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ తీర్థయాత్ర చేసిన భారతావని మనది. ఎంతమంది తల్లిదండ్రుల్ని అలా చూస్తున్నారు మన హైందవ సాంప్రదాయంలో? ఎంతమంది ఆ గుర్తింపునిస్తున్నారు? సరే, ఉద్యోగాల పరంగా దేశ విదేశాలు పోతున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఓకే. మరి చాలామంది నువ్వు చూడు, మాధ్యమాల్లో చూడు, మన వార్తల్లో చూడు, మా అబ్బాయి వస్తానన్నాడు బిడ్డ, నన్ను ఇక్కడనే ఉండమన్నాడు, బస్ స్టాప్లో రోజుల తరబడి కూర్చుంది. మరి స్వచ్ఛంద సంస్థలు ఆమెను కాపాడాయి. దాని గురించి ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ వాదనంతా కూడా సాయిబాబా పైనే. సాయిబాబా 4 రోజులు ఆగమ్మా, ఇది కూడా కొత్త కంటెంట్ వస్తుంది నీకు. ఇప్పుడు ఏమైపోయింది, ఒకదాని తర్వాత ఒకటి ఏదో చెయ్యాలి, ఏదో ఒక ఇది రావాలి. సరే, మొత్తానికి మీరు బాబా గురించి ఏం చెప్తారు చెప్పండి. ఒక దేవుడా, హిందూ దేవుడా కాదా, ఒక గురువా, మీ పర్సెప్షన్ ఏంటి? నేను చాలా క్లియర్గా చెప్తున్నానమ్మా. సకల సద్గురు శ్రీ షిరిడి సాయినాథుడు, ఆయనని ఒక మహా గురువుగా నేను భావిస్తా. నా తల్లి నాకు మొదటి గురువు. తర్వాత నేను గురువు అంటే తెలుసుకున్నది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి గురించి. ఆ తదుపరి ఇందాక చెప్పాను కదా, గురువు యొక్క విధానం, గురు చరిత్ర చదివిన తర్వాత సాయినాథుని యొక్క గొప్పతనం తెలిసి, ఓహో గురువు అంటే ఇదా, గురువు యొక్క మాటకి అర్థం ఇంత ఉందా అని చరిత్ర చదివితే తెలిసింది. కాబట్టి నేను గురువుగా భావిస్తా. కానీ ఆయన్ని భగవంతుడిగా భావించటంలో 0.001% కూడా తప్పు లేదు. పిలిస్తే పలికే దైవంగా భావించే కోటాను కోట్ల సాయి భక్తులు ఉన్నటువంటి భారతావని మనది. కాబట్టి ఎవరో ఏదో మాట్లాడారని సాయిబాబా పటం పట్టుకుని లాగటం, విగ్రహానికి తాడు కట్టి రోడ్డు మీదకి ఆయనకి ఏమైనా నష్టమా? ఆయన అందరినీ ఒకేలా చూస్తాడు. పోనీ ఒకేలా చూస్తాడు. ఆయన్ని ద్వేషించిన వాడికి, వెనక నుంచి ఆయనని మాటు వేసి దాడి చేయాలని చూసిన వాడికి కూడా ప్రేమనే పంచాడమ్మా సాయినాథుడు. అటువంటి ఆ మహానుభావుడు ఆ కలియుగంలో ఒక నమ్మకాన్ని ఇచ్చినటువంటి దేవుడమ్మా ఆయన. ఆయన్ని పట్టుకొని ఇది అది అని మాట్లాడడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నువ్వు చెప్పావనో, నువ్వు 4 వీడియోలు పెట్టావనో ఆలయాలు మూసుకుపోతాయా? షిరిడి సంస్థానాలు మూసుకుపోతాయా? సాయినాథుడిని నమ్మేవాళ్ళు ఆగిపోతారా? గురుచరిత్ర చదివేవాళ్ళు మానేస్తారా? నా ఇంట్లోనే చదువుతారు కదమ్మా ప్రతి నెల. చెప్తున్నానోరా వీపుకు చేటు దేకే, అంతే నేను చెప్పేది. ఆయనని మాత్రం భగవంతుడిగా భావించి నిత్యం కొలిచి సప్తాహం అంటే గురుచరిత్ర 7 రోజుల్లో పూర్తి చేసి ఆయన దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుతున్న వాళ్ళు కోటాను కోట్లు ఉన్నటువంటి భారతావని మనది. నువ్వేదో అన్నావని ఎవ్వరూ మానరు, ఎవరూ దర్శనాలు చేసుకోకుండా ఉండరు, ఎవరూ వెళ్ళడం మానేసి ఇంట్లో కూర్చోరు. చక్కగా గురువారం నాడు ఆ సాయినాథుడికి రొట్టెలంటే ఇష్టం కాబట్టి రొట్టెలతోనే ప్రసాదం మొదలు పెడతారు. తాటాకు చప్పుళ్ళకి ఏం కాదమ్మా, ఇవి తాటాకు చప్పుళ్ళే, అంతేనమ్మా, ఏం కాదు. తాటాకు చప్పుళ్ళకి ఏం కాదమ్మా, ఇవి తాటాకు చప్పుళ్ళే, అంతేనమ్మా, ఏం కాదు. అయితే కొత్త సంవత్సరం వచ్చేసింది, ఎట్లా ఉంటది పొలిటికల్ సినారియో, ఎక్కడ ఉంటది, ఏ రకంగా, దేని గురించి? ఇప్పుడు చూస్తున్నాం వయోపరిమితి పెంచుతారని చెప్పేసి ఉద్యోగులు భయపడుతున్నారు. సైమల్టేనియస్గా నిరుద్యోగులు కూడా వీళ్ళ వయోపరిమితి పెంచితే మా భవిష్యత్ ఏంటి, ఏజ్ బారైపోతుంది, మళ్ళీ అనర్హులం అవుతాము అని వాళ్ళ భయం. అంటే ఇక్కడ
ప్రభుత్వాల గురించి చెప్పాలంటే మాత్రం ఈ సంవత్సరం నవంబర్ తర్వాత ఆంధ్ర కూటమి ప్రభుత్వానికి కొంత కష్టకాలం అనేది కొంత కష్టకాలం ఉంది. అంటే కొన్ని విషయాల పరంగా కానీ, అంశాల పరంగా కానీ, పథకాల పరంగా కానీ కొంత హితమిద్దంగా కింద మీద అయ్యే అవకాశం ఉంటుంది. అది కొంచెం నెగిటివిటీకి ఆస్కారం ఉండేలా ఉంటుంది ఏపీలో ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థపూరితమైన ఆలోచనలతో కొంచెం మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణలో మాత్రం ఇంకొక 2 monthsలో రేవంత్ రెడ్డి మరింత బలోపేతం అవుతారు, అందులో అనుమానం లేదు. ఇది ప్రభుత్వం దీన్ని కదిలించడం ఇప్పుడు ఎవరి వల్ల కాదు. ఎలక్షన్ వరకు దీన్ని కదిలించడం ఎవరి వల్ల కాదు. చాలా మంది ఏంటంటే సీఎం కూడా మారుతారు అని అంటున్నారు. 2 months దాటితే అసలు రేవంత్ రెడ్డి గారిని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. అంతే. ఈ 2 months కొంచెం క్లిష్టకాలం అంతే. ఏ ఉండదమ్మా, అయిపోయింది. ఆల్మోస్ట్ వరస్ట్ పీరియడ్ అంతా గడచిన 14 నెలలే అయిపోయింది. నేను అప్పుడే చెప్పా, నెలకు ఇష్యూ చొప్పున 16 నెలల పాటు తలకాయ నొప్పులు విపరీతంగా ఉంటాయని చెప్పా. అన్నట్టుగా ఒక్కొక్క నెల ఒక్కొక్క తలకాయ నొప్పితో మోర్ దాన్ 150 times తిరిగిన ఆశ్చర్యం లేదు ఢిల్లీకి అని చెప్పా. ఐ డోంట్ నో, అది చాలామంది నాకు చెప్పారు. మళ్ళీ ఢిల్లీ ట్రావెలింగ్ విపరీతంగా ఉంటుంది. అందులో ఢిల్లీ ప్రయాణం చేయక తప్పని పరిస్థితుల్లో తప్పదమ్మా, తప్పదు. దే హ్యావ్ టు. అయ్యో మొత్తం పైనుంచే కదమ్మా అంతా. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి టోటల్ టీమ్ ఆఫ్ అవర్ సీఎం రేవంత్ రెడ్డి గారి టీం అంతా కూడా క్రమశిక్షణ విధానంలో హైకమాండ్ వాడు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తూ ముందుకెడతారు తప్ప వాళ్ళు స్వయం నిర్ణయాలు తీసుకోరు. వాళ్ళు స్వయం నిర్ణయాలు ఉండవు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇది నిజం, అందరికీ తెలిసిన విషయమే. నేను చెప్పి చచ్చేది ఉంది. హైకమాండ్ వారి యొక్క ఆదేశాలతోనే ఏ ఒక్కటి జరిగినా జరుగుతాయి. అంతేనా? ఖచ్చితంగా జరుగుతాయి. ఇక్కడ తను ఎప్పుడూ కూడా తాను హైకమాండ్కు విరుద్ధంగా తన నిర్ణయం అనేది ఏ రోజు తీసుకోలేదు, ఏ రోజు అటువంటి అడుగు వెయ్యలేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి తిరగక తప్పదన్నారు. తప్పదమ్మా. ఎలక్షన్స్ మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందా తెలంగాణలో? ఉండే అవకాశం ఉంది. ఖైరతాబాద్ మాత్రం కొంచెం ఈసారి బై ఎలక్షన్ వచ్చిందంటే మాత్రం ఖైరతాబాద్లో ఇంకొక రకంగా ఉండబోయే అవకాశం ఉంది. ఇంకొక రకమైంది దానం నాగేందర్ నేనే సిద్ధంగా ఉంటా మళ్ళీ. ఇప్పుడు పీజేఆర్ తరపు నుంచి ఉంటారు, దానం నుంచి ఉంటారు, మహామహులు ఎంటర్ అవుతారు. అప్పుడు నేను మీకు గుర్తుంటే అప్పుడు నన్ను పిలవండి, ఎవరు వస్తారు, ఏ జూబ్లీస్ గురించి ఎలా చెప్పానో దాని గురించి కూడా అలానే చెప్తాను నేను. దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్ ఎట్లా ఉండదు? కొంత ఇబ్బంది సమయం నడుస్తోందమ్మా. తన ఆరోగ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. తన ఆరోగ్యం ఒకటి, రాజకీయపరమైన అడుగులు ఒకటి ఆచితూచి వేస్తే చాలా మంచిది. అది ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమయం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ముందు తను బాగుంటే కదమ్మా ఏ పదవైనా ఏదైనా. తన ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా క్షేమదాయకంగా చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంతే. సో కేవలం ఖైరతాబాద్ బై ఎలక్షన్స్ అయినా మిగతా చోట్ల కూడా తెలంగాణలో వచ్చే అవకాశం ఉందా? అంటే అది వాళ్ళ దీనిలో ఉంది కదా, ఎవరు మాట్లాడకూడదు. ఇట్ షుడ్ నాట్. ఉప ఎన్నికలు వస్తాయంటే వచ్చే అవకాశం ఉంది, బట్ ఏంటంటే ఎక్కువ కాదు. అది నోటిఫికేషన్ వచ్చినప్పుడు గుర్తుంటే అడగండి, అప్పుడు చెప్తాను నేను. ఎందుకంటే జూబ్లీల్స్ పెడుతున్నారు అని చెప్పిన వెంటనే చాలా మాధ్యమాలు వచ్చి అడిగాయి, నేను తెలియపరిచాను. ఎవరికి ఇస్తారో కూడా చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్ నారసింహుడి అనుగ్రహం, నా తల్లి సీతమ్మ ఆశీర్వచనంతో ఏ రోజు అబద్ధమైంది కనుక చెప్పింది చెప్పినట్టు వాళ్ళ అనుగ్రహంతో జరుగుతుంది. అదే జరిగింది. సో కొత్త సంవత్సరం సినిమా ఫీల్డ్ ఎట్లా ఉండబోతుంది? చిన్న సినిమాలకి ఊపు అందుకుంటుందమ్మా. ఓటీటీలో విపరీతమైన ప్రభావం పెరుగుతుంది. పెద్ద సినిమాలు తగ్గిపోతాయి. పెద్ద సినిమాలు కూడా చాలా వరకు డ్రాగ్ అవుతూ ఉంటాయి. ఈ సంవత్సరంలో సంక్రాంతికి వచ్చే వాటిలో మహా అయితే 1 or 2 కొంచెం ఎంటర్టైన్ చేస్తాయి తప్ప కొన్నిటి గురించి చాలా ఊహించుకుంటున్నారు. అంత ఊహ ఏమి ఉండదు. సో పవన్ కళ్యాణ్ గారు మొన్న రిలీజ్ అయిన ఫిలిం అయితే ఫ్లాప్ అయింది తెలిసిందే. అంతకుముందు కూడా ఫ్లాప్ అయిందమ్మా. సో మళ్ళీ కొత్త మూవీతో మీ ముందుకు రాబోతున్నాను అని అనౌన్స్మెంట్. సో అదేలా ఉండబోతుంది? లేదమ్మా, ఇంకో 2 ఏళ్ల తర్వాత మాట్లాడదాం దాని గురించి. 2 ఏళ్ల తర్వాత మాట్లాడదాం. ఇప్పట్లో ఏదైతే ఒకటి రాబోతోందో అది కూడా సేమ్ ఆన్ ద ట్రాక్ అంతే. సో ఆయనకి సినీ కెరియర్ బాగుంటుందా లేదంటే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందా? సినీ కెరియర్. ఇంకా రాజకీయ భవిష్యత్తు గురించి సినీ కెరియరేనమ్మా. ఈ రాజకీయ పరమైన భవిష్యత్ అనేది తనకే చిరాకు వచ్చి, తనకే విసుగొచ్చి
ఎడంకాలతో తన్ని మరీ బయటకు వస్తాడు ఒకానొక టైం. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వస్తాడు. తను అన్నీ వద్దనుకొని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రశాంతంగా కూర్చొని పుస్తకాలు చదువుకొని అందరి కోరిక మేరకు వచ్చాడమ్మా రాజకీయాల్లోకి. తను ఏదో అయిపోవాలి, నేను రాష్ట్రాన్ని ఏలేయాలి, నేను ముఖ్యమంత్రిని అయిపోవాలి, నేను అది అనుకొని రాలా. అందరి కోరిక మేరకు వచ్చాడు, అందరి కోసం నిలబడ్డాడు, అందరి కోసం చేశాడు. విజయం సాధించి కానీ నేను వెనక్కి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాడు, విజయం సాధించాడు. కానీ ఈ మనిషి రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఎడంకాలతో కొట్టి మళ్ళీ అదే వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి హాయిగా ప్రశాంతంగా గోవుల మధ్య కూర్చొని హాయిగా పుస్తక పఠనంతో సేద తీరుతూ ఉంటాడు భవిష్యత్తులో. ఇదే జరిగేది. థ్యాంక్ యూ గురుగారు. శుభాశీస్సులు. సో ఇదనమాట పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, అండ్ దాంతోపాటు సినీ రాజకీయ ప్రముఖులకి ఈ కొత్త ఏడాది ఎలా ఉంటుంది, ఇట్లాంటి విషయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.